పోలవరం మండలం ప్రగడపల్లి పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రగడపల్లి పంచాయతీ అంబేద్కర్ యూత్ మరియు హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ప్రగడపల్లి పంచాయతీ సర్పంచ్ కలుం బాపిరాజు, నియోజకవర్గ అబ్జర్వర్ నారాయణలు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఏపీ ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ కుల, జాతి, వివక్షత తీవ్ర స్థాయిలో ఉన్న ఆ కాలంలో కూడా అంబేద్కర్ అనేక కష్టాలను సహించి ఉన్నత స్థాయికి ఎదిగారని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని అన్నారు. అనంతరం ఏపీ ట్రైకర్ చైర్మన్ కు అలాగే సర్పంచ్ బాపిరాజుకు కూటమి నాయకులకు సాలువలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రగడపల్లి అంబేద్కర్ యూత్ మరియు గ్రామ ప్రజలు, పోలవరం మండల ప్రెసిడెంట్ బొడ్డు కృష్ణ, ఉప సర్పంచ్ కరోనా, పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్, మాజీ మండల ఉపాధ్యక్షులు చాపర్ల వెంకటాచలం, సింగినేని నరసింహం, మామిడిపల్లి ప్రసాద్, జానపాముల సుబ్రహ్మణ్యం, నరసాపు నాగేంద్ర, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, గ్రామ సచివాలయం సిబ్బంది శిరీష, పోసమ్మ, భారతి, ప్రసాద్, శ్యాంబాబు, శ్రీలక్ష్మి, డ్వాక్రా సీఏ దుర్గా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ ప్రగడపల్లి గ్రామ దళితులందరికీ, దళిత బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే దళిత గిరిజన బిడ్డలు కూడా అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ రోజున ఆయనకి నా జైబీను తెలియపరుచుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు కూడా మన మనసులో ఉంటారు. మనకి మంచి చేసిన వ్యక్తి ఆయన. ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఈ రోజున పండగ వాతావరణం జరుపుకోవాలని మనసా వాతావరణం అందరికీ చేయింది. అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కూడా వచ్చి అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు కూడా వచ్చి దండగా మాట్లాడదు. వేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నాగేంద్ర కూడా రావాలండి. అలాగే కనిపించండి. ఇట్రా ఓకే సైడ్ ఎంత గొప్పటి కార్యక్రమం చేస్తున్నా మన అంబేద్కర్ యూత్ మెంబర్స్ అందరికి నా ధన్యవాదాలండి. కమిటీ మెంబర్స్ అందరికి నా ధన్యవాదాలండి. మా అందరు